హాయ్ అండి, నేను మీ మంజుని. ఈరోజైతే నేను కాకరకాయ ఫ్రై అయితే చేసి చూపిస్తానండి. ముందుగా కాకరకాయలని చక్కగా చెక్కు తీసి పెట్టుకోవాలండి. నీట్గా తీసుకున్నాక కాకరకాయలని కడుక్కోవాలి. అట్లనే చిన్న ముక్కలు కట్ చేసుకోవాలండి. మరి పెద్దగా అయితే కట్ చేయకూడదు అనమాట. కాకరకాయలు సన్నగా తరుక్కున్నాక మనము పావు కేజీ కాకరకాయలు అనుకోండి, పావు కేజీ ఉల్లిగడ్డలు అయితే వేసుకోవాలండి. రెండు సమానంగా ఉంటేనే చేదు లేకుండా కూర బాగుంటుంది అనమాట. అయితే ఈ రెండు కూడా చక్కగా కడుక్కొని వాటర్ అంతా వంచేయాలన్నమాట. కళాయి పెట్టి ఆయిల్ వేసుకున్నాక పోపు దినుసులు వేసుకున్నాక వెల్లుల్లి రెబ్బలు ఒక వెల్లుల్లి గడ్డ అయితే వేసుకున్నానండి. అలాగే ఆనియన్స్ కూడా వేసుకొని అవి అయితే కొంచెం వేగినాక మనకి కాకరకాయ ముక్కలు కడిగి పెట్టుకున్నాం కదా, అవి అయితే వేసుకోవాలండి. వేసినాక ఉప్పు పసుపు వేసి మగ్గబెట్టుకోవాలన్నమాట. అంటే మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో మగ్గించాలన్నమాట. ఎక్కడైనా వాటర్ ఉన్నా అది డ్రై అయిపోతుంది అనమాట. అలాగే ఒక 2-3 మినిట్స్కి కలుపుతూ ఉండాలండి. కలుపుకున్నాక మనము కొంచెం ఇంకా మగ్గింది అనుకున్నప్పుడు సిమ్లో పెట్టుకోవాలన్నమాట. చూడండి, కొంచెము మగ్గిందనమాట. కలుపుతూ ఉండాలండి మధ్య మధ్య, లేదంటే మాడిపోతుంది అనమాట. అలాగే కొంచెం ఆయిల్ కూడా ఎక్కువ వేసుకోవాలి. మరి మిగతా కూరగాయల కంటే కొంచెం ఎక్కువ పడుతుంది అనమాట. అయితే మనం కాకరకాయ తింటే షుగర్ ఉన్న వాళ్ళకి చాలా మంచిదండి. ఆఫ్టర్నూన్ వాళ్ళు లంచ్ తింటారు కాబట్టి రైస్లోకి ఇది పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అలాగే మగ్గినాక కారపొడి, కొంచెం ధనియాల పొడి, అలాగే కొత్తిమీర వేసుకొని ఇంకా కాసేపు మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలన్నమాట. చేసుకున్నాక చూడండి దగ్గరగా అయ్యిందనమాట. ఫ్రై అయితే బాగా వచ్చిందండి. మామూలుగా అయితే డీప్ ఫ్రై చేసుకుని తినే కంటే కాకరకాయ ఇట్లా తింటే మాత్రం హెల్త్కి చాలా మంచిదండి. ట్రై చేయండి. మా కోస్తా వాళ్ళం అయితే ఇట్లనే చేసుకుంటాము. రైస్లోనే ఎక్కువ తింటామండి. బాగుంటుందండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కర్రీ అయితే చాలా బాగా వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.